ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో చిన్న అనే కుర్రాడు ఉండేవాడు. అతడు శ్రీకృష్ణుడి పరమభక్తుడు. చిన్న రోజు కృష్ణుడి కథలు వినడం, కృష్ణుని భజనలు పాడటం, గొల్ల కుర్రాడిలా ఊహించుకుని ఆడుకోవడం చేస్తూ కాలం గడిపేవాడు. ఒకరోజు చిన్న అడవిలోకి వెళ్లి తప్పిపోయాడు. అడవి మౌనంగా, భయంకరంగా కనిపించింది. చెట్లను చూసి ఆకుల చప్పుడు విని అతనికి భయమేసింది. కళ్ళ నీళ్లు కారుస్తూ చిన్న గట్టిగా అరవసాగాడు. కృష్ణా! నా మిత్రుడా! నువ్వెక్కడ ఉన్నావు? దయచేసి నన్ను కాపాడు. వెన్నెలా చల్లని వెలుగులో ఒక మధురమైన వేణుగానం వినిపించింది. చిన్నా తిరిగి చూశాడు. ఆకాశం వలె నీలిరంగులో మెరిసే రూపంతో, చేతిలో వేణువు పట్టుకుని, చిరునవ్వుతో ఉన్న శ్రీకృష్ణుడు కనిపించాడు. కృష్ణుడు చిరునవ్వుతో చిన్నా దగ్గరికి వచ్చి, ఎందుకు భయపడుతున్నావు చిన్నా? నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని అన్నాడు. చిన్న ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని, కృష్ణా, నిన్ను చూడాలని ఎప్పటినుంచో కోరుకున్నాను. కాని నువ్వు నేడు నాతో ఎందుకు వచ్చావు అని అడిగాడు. దీనికి కృష్ణుడు సునిశితంగా అన్నాడు, చిన్నా, నీవు నన్ను ఎంత పవిత్రమైన ప్రేమతో పిలిచావో, నిన్ను వదిలి ఎలా ఉండగలుగుతాను? నిజమైన భక్తి అనేది నిశ్చలమైన హృదయంతో, సందేహం లేకుండా నన్ను పిలిచే స్నేహం. ఆ రోజు నుండి చిన్నా మరియు కృష్ణుడు విడదీయలేని మిత్రులుగా మారారు. కృష్ణుడు చిన్నాకు ప్రేమ, వినయం, సేవ వంటి విలువలను నేర్పాడు. చిన్నాకు అర్థమైంది, కృష్ణుడు ఆలయాల్లో మాత్రమే కాకుండా స్వచ్ఛమైన ప్రేమతో పిలిచే భక్తుల హృదయాల్లో కూడా నివసిస్తాడని. కథ యొక్క నీతికథ. ఈ కథ మనకు ఒక సత్యాన్ని నేర్పుతుంది. నిష్కపటమైన భక్తి మరియు శ్రద్ధతో దేవుడిని పిలిస్తే ఆయన మన జీవితంలో అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. భగవంతుడు మనం ప్రేమతో మరియు విశ్వాసంతో పిలిచినప్పుడు ఎల్లప్పుడూ మన పక్కన ఉంటాడు.